నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. మనమంతా కూడాను సుందరకాండ పారాయణ చేస్తున్నాం. ఈ పారాయణలో భగవంతుని శక్తి అమోఘం. భగవంతునికి అనేక శక్తులు ఉన్నాయి. మనందరం కూడా శక్తిమాన్ అంటాం. శక్తిమాన్ అంటే శక్తివంతుడు. ఎవరు శక్తివంతుడు? భగవంతుడు శక్తివంతుడు, అంతే కదా. ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో శక్తివంతుడు ఎవరు? అమితాబ్ బచ్చన్ కాదు, ముఖేష్ అంబానీ కాదు. ఈ కాలంలో ధనవంతుడు శక్తివంతుడు అయ్యాడు. మనందరి యొక్క నార్మల్ నాలెడ్జ్లో ఎట్లా ఉంటుందంటే, మామూలు పరిజ్ఞానంలో ధనం ఉన్నవాడు శక్తివంతుడు, జ్ఞానం ఉన్నవాడు శక్తివంతుడు కాదు. దురదృష్టం అది. సరస్వతి, లక్ష్మి రెండు కూడా ఒక చోట ఉండవు. అత్తగారికి కోడలికి పడదని సరస్వతి ఉన్న చోట లక్ష్మి ఉండదు, లక్ష్మి ఉన్న చోట సరస్వతి ఉండదు. కానీ మామూలుగా మనం ఆలోచిస్తే వెరీ స్ట్రాంగ్ పీపుల్, వెరీ పవర్ఫుల్ పీపుల్, వెరీ 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 పవర్ఫుల్ పీపుల్, దే ఆర్ ఆల్ విఐపీస్, వివిఐపీస్. ఏమిటి బెంచ్ మార్క్ దానికి? విఐపి, వివిఐపి అనడానికి కేవలం ధనం, అధికారం, అంతేగా. బాగా జ్ఞానవంతుడు ఉన్నారు, ఆయన్ని శక్తివంతుడు అంటారా? అనరు. ఎందుకంటే జ్ఞానవంతులైన సరస్వతి పుత్రులు, అధ్యాపకులు, గురువులు. ఎలా ఉందంటే పైసామే పరమాత్మ. అటువంటిదే ఈశోపనిషత్తులో మనకు ఒక అంశం చెప్పబడింది. అనేజదేకం మనసో జవీయో నైన దేవా ఆప్నువన్ పూర్వమర్షత్ తద్ధావతో న్యాన్యత్యేతి తిష్టతస్మిన్నపో మాతరిష్వాదధాతి. ఒక అంశం చెప్పుకుంటున్నప్పుడు ఆ ఉపనిషత్తో, పురాణమో ప్రాతిపదికగా మాత్రమే చెప్పుకోవాలి. ప్రామాణికత అంటాం దాన్ని. ఆ ప్రామాణికతతో చెప్పుకోవడంలోనే ఉన్నటువంటి మాధుర్యం, జ్ఞానం. స్వధామంలో స్థిరుడై ఉన్నప్పటికీ మనమంతా ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. రామచంద్రుడు ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశ, అవతారం. 21 అవతారాలు అంటాం, 21 అవతారాలు. అందున ప్రముఖమైనవి దశావతారాలు, 10 అవతారాలు. అందున విశేషమైనవి రామకృష్ణుల అవతారాలు. శ్రీరామ్ 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 శ్రీరామ్, సీతారామ్ సియారామ్ శ్రీరామ్. ఆ రాముని పేరే మధురం, రమింపజేయునది రాముడు. ఆ నామమే మధురం. తరించడం ఇంకా మధురం. తరించేటువంటి అదృష్టం కలగడం ఇంకా విశేషం. తరించేటువంటి అదృష్టం అనేటువంటి అదృష్టం కలగడం ఇంకా అదృష్టం. అంతా సమస్తము రమ్యమైనది. మనమంతా అనుకుంటున్నాం, ఈ సత్సంగంలో పాల్గొంటున్నాము, ఏదైనా. మరొక్క మారు చెప్తా, భగవంతుని కృప లేనిది ఏ సంఘాలు లేవు, సత్సంగాలు లేవు, ఏమీ లేవు. ఈ సమయానికి, ఈ తత్వంతో సాయం సమయం, పుణ్య సమయం, దేవతలు పరిశీలించి చక్కగా హాయిగా విహరించే సమయంలో మనమంతా భగవద్ ధ్యానంలో నిమగ్నమవుతున్నాం. ఆ 1 గంట, గంటన్నర, 2 గంటల సమయం.
ప్రీతిపూర్వకముగా భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నాం. ఆ దేవదేవుడు ఎటువంటి వాడు? స్వధామంలో ఉన్నాడు ఆయన. అనేజదేకం మనసోజవీయో, ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకం. స్వధామంలో స్థిరుడై ఉన్నాడు. ఆయన యొక్క ఇంట్లో ఆయన హాయిగా ఉన్నాడు, వైకుంఠంలో, శ్వేతద్వీపంలో. మనసు కంటే ఎక్కువ వేగం గలవాడే పరిగెత్తుతున్న ఇతరులందరినీ అతిక్రమించగలడు. ఆయన అక్కడే ఉన్నాడు కదా. మనందరికీ రావాల్సిన డౌట్ ఏమిటి? స్వామి అక్కడున్నాడు, మరి మనలో ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందేగలడు. వెరీ గుడ్, అది కూడా చెప్పేశారు. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏమిటి మనకి? మరి స్వామి అక్కడున్నాడా ఇక్కడున్నాడా? జెన్యున్ డౌట్ అది. దానికి ఉపనిషత్తులో క్లారిఫికేషన్ ఇచ్చారు. స్వామి స్వధామంలో స్థిరుడై ఉన్నప్పటికీ దేవాది దేవుడు మనస్సు కంటే ఎక్కువ వేగం గలవాడై పరిగెత్తుతున్న ఇతరులందరినీ అతిక్రమిస్తాడట. మళ్ళీ శక్తివంతులైన దేవతలు కూడా అతనిని సమీపించలేరు. ఒకే చోటు ఉన్నప్పటికీ అతడు వాయువును వర్షాన్ని సమకూర్చే దేవతలను కూడా నియమిస్తాడు. తద్భావతో న్యాన్యత్యేతి తిష్ట తస్మిన్ నపోపాత రిష్వాదధాతి. అన్ని చోట్ల ఉన్నాడా? ఉన్నాడు. మళ్ళీ ఒరిజినల్ ప్లేస్ లో ఉన్నాడా? ఇక్కడ ఉంటే మరి అక్కడ ఉండకూడదుగా. పరమాత్ముడు పరమేశ్వరుడు, ఆ దేవాది దేవుడు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? రెండు చోట్ల. ఇప్పుడు మనం ఉన్నామండి. నేను ఇక్కడ ఉన్నాను హైదరాబాద్లో. లాస్ట్ మేలో యుఎస్ వెళ్దాం అనుకున్నా, కరోనా అయిపోయింది. ఈ మే యుఎస్ అనుకున్నా, మళ్ళీ ఈ మే కూడా కరోనాతో అయిపోతుంది. సరే, నేను దుబాయ్ వెళ్దాం అనుకుంటా. ఇప్పుడు నేను దుబాయ్లో ఉందాం అనుకున్నా, మనసులో అనుకున్నా. కెన్ ఐ బీ ఇన్ దుబాయ్? నో, ఐ కెన్ ఓన్లీ బీ ఇన్ వన్ ప్లేస్. నేను ఒకటే చోటు ఉండగలను. కానీ మరి భగవంతుడు వైకుంఠంలో ఉన్నాడు, ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు. హౌ? దానికే ఒకే చోటు ఉన్నప్పటికీ అతడు వాయువును వర్షాన్ని సమకూర్చే దేవతలను నియమిస్తాడు. మహత్వంలో అతడు అందరినీ అతిశయిస్తాడు. అంటే గొప్ప వేదాంతులు ఉంటారట. ఉపనిషత్తులో చెప్తున్న దాని సారం వినండి. వేదాలలో చెప్పబడినది సంగ్రహించి ఉపనిషత్తుల్లో చెప్పారు. ఇంకా అందుకే గీత ఉపనిషత్తు అంటాం మనం. భగవద్గీత ఏదో ఫార్బిడన్ బుక్, ఫార్బిడన్ సిటీ అని విన్నా నేను. ఏదో పేరుంది ఒక సిటీకి. అట్లాగే ఫార్బిడన్ బుక్ లాగా భగవద్గీత అంటే పాపం ఏదో ఇస్కాన్ వారి పుణ్యాన్ని అందరూ కూడా, కరోనా పుణ్యాన్ని, అసలు నేను ఇస్కాన్ కూడా కాదు, కరోనా పుణ్యాన్ని అందరం కూడా భగవద్గీతతో కలిసాం. భగవద్గీత మనందరినీ ఒక చోటకి సమకూర్చింది. అయితే గొప్ప వేదాంతులు కూడా మానసిక భావనల చేత దేవాది దేవుడైన పరమ పురుషుని తెలుసుకోలేరట. భగవంతుణ్ణి తెలుసుకోగలగడం అంటే ఆయన భక్తులు మాత్రమే తెలుసుకోగలరు. అంటే భక్తులు అంటే మనలాంటి వాళ్ళం. మళ్ళీ భక్తి ఉండాలి అంటే మనం భగవంతుడి నుంచి ఏది ఆశించకూడదు. నేను భక్తితో పూజిస్తాను, నువ్వు నాకు కంచిపట్టు చీరియ్యి, లేదా ఇల్లు ఇయ్యి, మా అమ్మాయికి పెళ్లి చెయ్యి, మా అబ్బాయికి చదువు ఇయ్యి, ఇంజనీరింగ్ జాబ్ రావాలి, వాడు యుఎస్లో వీసా రావాలి. రెండు కూడా. మా వాడు ఇంజనీరింగ్ చదవాలి, ఫస్ట్ ఇంజనీరింగ్ సీట్ రావాలి. భగవంతుడికి కూడా తెలిసిపోతుంది, ఇంజనీరింగ్ సీట్ తర్వాత యుఎస్లో వీసా, ఎంఎస్ చేయాలి. ఆ తర్వాత మనం మార్కెట్లో పెట్టాలి, కట్నం వసూలు చేయాలి. అంతే కదా, స్టేజ్ బై స్టేజ్ ప్రాసెస్. మళ్ళీ మనం అడిగామని కాదు, ఇతరులకు వస్తోంది కదా, మా వాడు ఎంత తక్కువ అంటే కోరికలు, మనకుండే కోరికల సంగతి చెప్తున్నాం. భక్తుడు అంటే భగవంతుడు నుంచి ఏది ఆశించకుండా కేవలము తన యొక్క కర్మను మాత్రమే చేయువాడు. ఆయన ఏది కోరుకోకూడదు భగవంతుడిని. మాకు ఏది ప్రాప్తం, మనకి ఏది ప్రాప్తమో అదే వస్తుంది కోరుకున్నా కూడా. మరి భగవంతుడికి పూజ ఎందుకు చేయాలి మాతాజీ? కొబ్బరికాయలు దండగ కదా, నాట్ దండగా, చక్కగా కొబ్బరి పచ్చడి వస్తుంది, ఇడ్లీలో తినొచ్చు, అందుకైనా ఉపయోగపడుతుంది అది. మరి భగవంతుడు పూజ ఎందుకు చేయాలంటే ఈ జన్మలో చేసుకున్నటువంటి సుకృత విశేషాల వల్ల వచ్చే జన్మకు మనకు సరి అయినటువంటి జీవితం లభిస్తుంది కాబట్టి. ఎందుకంటే ఈ మానవ జీవితం అనేటువంటిది భగవంతుడు ఎందుకు ఇచ్చాడంటే
ప్రత్యేకమైన ఈ మానవ రూపం అసూర్య నామతే లోక అంధేన తమసా వృత తాంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనాః. ఈ మానవ రూపం లక్షల కొద్ది సంవత్సరాల తరువాత మరొక్క మారు గుర్తు చేస్తున్నా అందరికీ, ఈ మానవ జన్మ, ఈ మనిషి రూపం, 2 కళ్ళు 2 చేతులు 2 కాళ్ళు, చతుష్పాదం షట్పాదాలు అష్టపాదాలు కాకుండా ఈ 2 పాదాల రూపం మనకు ఎలా వచ్చిందంటే అనేక జనన మరణాల తర్వాత పొందబడినది ఇది. ఇట్ ఈస్ నాట్ సో సింపుల్. ఈ రూపంలో ఉన్నామంటే మనం, దట్ ఈస్ ఆల్ గాడ్స్ గ్రేస్. ఆఫ్టర్ మెనీ 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 ఇయర్స్ ఆఫ్ టేకింగ్ బర్త్ అండ్ డెత్, ఆ సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ అండర్గో అయిన తర్వాత ఈ జన్మ వచ్చింది అనే విషయం ఎవరు తెలుసుకోగలరట? అసూర్య నామతే లోక అంధేన తమసా వృత. తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి. మరణం జన్మ మరణం జన్మ మరణం జన్మ, ఆ సైకిల్ అంతా అండర్గో అయిన తర్వాత బుద్ధిమంతులైన మానవులు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం అది అని ఉపనిషత్తులో చెప్పబడుతోంది. ఈ భౌతిక ప్రపంచం ఏదైతే అనుకుంటున్నామో దీని నుంచి బయటపడటానికి ఇది ఒక సంసార జలధి చింతాది. నారాయణ నారాయణ. ఏం కష్టం వస్తుంది తల్లులారా నారాయణ నామస్మరణ చేస్తే? ఏమీ లేదు, చాలా సింపుల్, ఖర్చు లేనిది. నారాయణ నారాయణ. ఈ సముద్రాన్ని దాటడానికి కల్పించబడినటువంటి నావ కింద మన యొక్క శరీరం పోల్చబడుతోంది. అటువంటి ఈ శరీరంలో మనం ఆలోచించవలసింది ఏమిటమ్మా? భగవంతునికి దివ్యధామం ఉంది, వైకుంఠం ఉంది, శ్వేత ద్వీపం ఉంది, లేదా గోలోకం అనే నమ్మే వాళ్ళకి గోలోకం ఉంది. ఆయన అక్కడ ఉండి సదా తన దివ్య లీలలలో నిమగ్నుడే ఉంటాడు. ఆయన అక్కడ ఊరికే కూర్చుని పులిహోర దద్దోజనం తినట్లేదు. తన దివ్య లీలలు, తన దివ్య క్రీడను ప్రకటింపజేస్తున్నాడు. విష్ణు పురాణంలో స్వామి శక్తి, ఆయన సృజన శక్తి అగ్ని నుండి వెలువడే వేడిమితో వెలుగులతో పోల్చబడుతూ ఉంటుంది. ఒక్కచోటే స్థిరంగా ఉన్నప్పటికీ అగ్ని తన వేడిమిని వెలుతురును ఇతర ప్రదేశాలకు ఏ విధంగా వ్యాపింపజేస్తుందో అలాగే దేవదేవుడు, దేవాది దేవుడు, ఆ పరమేశ్వరుడు, పరంధాముడు, పరమ పురుషోత్తముడు తన దివ్యధామంలో స్థిరంగా ఉంటూనే తన వివిధ శక్తులను అన్ని చోట్ల ప్రకటింపజేస్తాడు. ఆయన అక్కడ ఉన్నాడు కదా, ఆయన వెలుతురు ఇక్కడ ఎట్లా వస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి ఎడతా పెడుతుంది. అందుకే అన్న శక్తిమాన్. హూ ఇస్ అ శక్తిమాన్? భగవాన్ ఇస్ అ శక్తిమాన్. మనకి కాంప్లాన్, హార్లిక్స్ అవి తాగితే కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఏవో రాస్తాడు. ఆ పొడిలో అన్ని ఉన్నాయో లేదో భగవంతుడు తెలియాలి. ఎందుకంటే తయారు చేసేవాడికి తెలుసు, దాన్ని టెస్ట్ చేసేవాడికి తెలుసు, తాగేవాడికి ఏం తెలుసు? అన్ని ఉన్నాయని నమ్ముతాం మనం. అదే అట్టిపండు అయితే పొటాషియం ఉంది, మనందరికీ తెలుసు అది. ఇప్పుడు వీళ్ళు తయారు చేసే ప్రోడక్ట్ హార్లిక్స్లో వాళ్ళు రాసేవి ఎన్ని ఉంటాయో, బోర్న్విటా, హార్లిక్స్, వీటన్నిటిలో కాంప్లాన్, కంప్లీట్ ప్లాండ్ ఫుడ్, ఎంత ప్రాతిపదికన ఏమేమి ఉందనేది నమ్మికతోనే. మరి అదే నమ్మిక భగవంతుడి మీద మనకు ఉండాలి. ఎందుకంటే అసలు ఒరిజినల్ శక్తిమాన్ని నమ్ముదాం మనం. మనందరికీ కంప్లీట్ ప్లాండ్ ఫుడ్ ఏమిటి? భగవంతుడి నామస్మరణ. దాంట్లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, వైటమిన్స్, అవి ఇవి, ఫైబర్ రిచ్, గిబర్ రిచ్, అన్ని రిచ్లు ఉన్నాయి. అసలు శరీరానికి ఉత్తేజం కాదు కావాల్సింది, ఆత్మకు ఉత్తేజం. మనం ఏం చేస్తున్నాం? బాగా శరీరానికి కాంప్లాన్, బోర్న్విటా, రెడ్ బేర్, బిల్ బేర్, బుగి బుల్, ఆ బుల్, ఈ బుల్ అన్ని తాగుతున్నాం. అంటే శరీరానికి తేజస్సు రావాలి, శరీరానికి పుల్ రావాలి, ఆ ప్రెషర్ రావాలి, శరీరానికి బ్రహ్మాండమైనటువంటి ఆ యొక్క మదశక్తి రావాలి. అసలు రావాల్సింది దేనికి? ఆత్మకు. లిబరేట్ అవ్వవలసింది ఏమిటి? సోల్.
మనకు తెలుసుగా మన శరీరం అనేది ఒక పంజరం, అందులో పిట్టలాగా ఉంది ఆత్మ. పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడు పాపం. ఈ ఆత్మ పరమాత్మను సీతమ్మ రాముణ్ణి చేరుకోవాలనేటువంటి తత్వంతో ఏ విధంగా పరితపించిందో ఆ విధంగా మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరితపిస్తోంది. మాతాజీ పరితపిస్తోంది అంటున్నారు, మాకు కనపడట్లేదు. దానికే చెప్తున్నాం ఇక్కడ. భగవంతుని శక్తి 3 రకాలు. అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి. అంతరంగ శక్తి అంటే ఈ ప్రధాన శక్తులలో మళ్ళీ ఎన్నో వందల కొలది, వేల కొద్ది విభాగాలు ఉన్నాయి. అంతరంగ శక్తిలో, తటస్థ శక్తిలో, బహిరంగ శక్తిలో వందల కొద్ది విభాగాలు ఉన్నాయి. ఒక్కొక్క శక్తిలో మళ్ళీ వాయువు, వెలుతురు, వర్షం మొదలైన ప్రకృతి పరిస్థితులకు అధికృతులైన ముఖ్య దేవతలందరూ పరమ పురుషుని తటస్థ శక్తిలో అంతర్భాగాలు. తటస్థము యథాతథం, స్టాటిక్. మానవులు, ఇతర జీవులన్నీ కూడా ఆ తటస్థ శక్తి చేత ఉద్భవించబడినాయి. స్వామి శక్తి, హీజ్ ఎ శక్తిమాన్. మరి శక్తిమాన్ దగ్గర ఎన్ని శక్తులు ఉన్నాయి? ఇక్కడ భగవంతుడి శక్తి తటస్థ శక్తి, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి. ఈ తటస్థ శక్తి అనే దాంట్లో వాయువు, వెలుతురు, వర్షం మొదలైన ప్రకృతి పరిస్థితులకు అధికృతులైన ముఖ్య దేవతలందరూ కూడా స్వామి శక్తిలో అంతర్భాగాలు. ఈ వాయువు, వర్షము, ఆకాశము, ప్రకృతి పరిస్థితులన్నిటికీ సంబంధించిన పంచభూతాలు. వాటి నుండి ఉద్భవించిందే ఈ ప్రకృతిలోని ఈ యొక్క సమస్తమైనటువంటి జీవులు. ఈ భౌతిక ప్రపంచం ఏదైతే కనపడుతోందో కళ్ళకి, అదే స్వామివారి యొక్క బహిరంగ శక్తి. మరి అటువంటిప్పుడు అంతరంగ శక్తి అంటే ఆధ్యాత్మిక ఆకాశం లేక దివ్య సామ్రాజ్యం. స్వామివారి యొక్క దివ్య సామ్రాజ్యం. ఈ విధంగా భగవంతుని దివ్య శక్తులు, అంతరంగ శక్తి, తటస్థ శక్తి, బహిరంగ శక్తి అంతా కూడాను స్వామివారి యొక్క సర్వ సృష్టిలోనూ వ్యాపించి ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా ఏమి చేయగలగాలంటే, మానవులు తమ అవగాహన శక్తిని పెంచుకుంటే మాత్రమే స్వామివారి యొక్క అంతరంగ శక్తిని భేదించగలం. What we are all trying to do, we are trying to pacify our materialistic desires. మనకున్నటువంటి భౌతిక వాంఛలు తీర్చుకుంటున్నాం. మనం శరీరాన్ని బాగా చూసుకోవాలి, చక్కటి నగలు వేసుకోవాలి, చక్కగా వస్త్రాలు ధరించాలి, ధనం సంపాదించాలి, మళ్ళీ ధనం కూడబెట్టాలి. తినేవాళ్ళు ఉన్నా లేకపోయినా ధనం కూడబెట్టాలి. ఎవరికి దానం ధర్మం లేదు. దానం చేసిన ఇంత ఒక తోటకూర కట్టిస్తే 1 కోటి రూపాయలు ఇచ్చినంత పబ్లిసిటీ. ఒకటే ఒక తోటకూర కట్ట, పబ్లిసిటీ 1 కోటి రూపాయలు. మళ్ళీ దాన్ని ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, శీఘ్రపప్పు అన్నిట్లో పెట్టడం, అది తప్పే. మన పరిమిత శక్తుల ద్వారా భగవంతుణ్ణి చేరలేం మనం. అందుకనే భగవంతునిలో ఉన్నటువంటి ఈ అంశావతారాలన్నిటి కూడాను పూర్ణ రూపంతో సమానం కావు. శ్రీ మహావిష్ణువు వినరో భాగ్యము విష్ణు కథ. ఆ విష్ణు కథను తెలుసుకోగలగడం ఎంతో అదృష్టం అని అందుకే అంటున్నా నేను. ఈ అంశావతారాలన్నీ కూడాను పూర్ణ రూపంతో సమానం కావు. ఆ శ్రీ మహావిష్ణువు, ఎవరైనా తిరువనంతపురం వెళ్ళుంటే అనంత పద్మనాభ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని, అట్లీస్ట్ గూగుల్ మాత ఉన్నారు కాబట్టి వీడియోలో ఉన్నది చూడండి. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో పవళించినట్టే ఉంటుంది ఆ విగ్రహం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే. తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం, ఆ ధ్రువబేరం, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అక్కడ అవతరించాడు. మనమంతా ఏమనుకుంటాం, స్వామి యొక్క ఈ భౌతిక ప్రకృతి ప్రభావం చేత మూఢులమై అజ్ఞానులమైనటువంటి మనం ఆయన దివ్య శక్తులను గురించి ఊహించాలనుకుంటాం. మనం ఊహించడం అంటే మానసిక కల్పనల ద్వారా భగవంతుని వ్యక్తిత్వాన్ని వర్ణించడానికి ప్రయత్నించడం వ్యర్థం. ఏది ప్రామాణికత? మనకి వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు మాత్రమే ప్రామాణికత.
మనకు నిర్దిష్టమైన పాత్ర ఇవ్వబడింది. మనకి ఇవ్వబడినటువంటి పాత్ర ఒకటి ఉంది, ఒక రోల్ ఉంది మనకు. ఆ రోల్ ఏమిటంటే మనమంతా భగవంతుని అంశలమే. మనమంతా కూడా భగవంతుని యొక్క అంశలం. ఆ భగవంతుడు ఇచ్ఛానుసారంగా అతను నడుచుకునవలసి ఉంటుంది. మనమంతా కూడా వి హ్యావ్ నో ఇండిపెండెన్స్. మనకేమి ఇండిపెండెన్స్ లేదు ఇక్కడ. మనమంతా అంశలం. మనం ఏదో సో అండ్ సో భవానీ మాతాజీ ఆయం డప్పం ఏం లేదు ఇక్కడ. ఆల్ ఆర్ స్పెసిఫిక్ అంశాస్ ఆఫ్ భగవాన్, దట్స్ ఆల్. మనకేమి స్వతంత్రం లేదు ఇక్కడ. ఉందనుకుని గనక మనం భ్రమతో తప్పు పనులు చేసినా, భగవంతుడు చెప్పిన మార్గాన్ని విడిచినా మనం అధోగతి పాలు కావడం ఖాయం. దాంట్లో నో కాంప్రమైజ్. భగవంతుడు అందుకే అన్నా నేను, మనకు ఈశోపనిషత్తులో చెప్పింది ఏమిటి, స్వామివారు మనకు అనేక జన్మలు అనేక జనన మరణాల తర్వాత వచ్చింది ఈ జన్మ. మనం ఎన్నిసార్లు సాలీడి కింద పుట్టామో, ఎన్నిసార్లు ఆనకొండ కింద ఉన్నామో, ఎన్నిసార్లు సునక రూపంలో తిరిగామో, ఎన్నిసార్లు వరాహ రూపంలో తిరిగామో ఒక్కసారి ఊహించుకుందాం. ఉన్నాయి జన్మలన్నీ పుట్టాం మనం. చెట్టు అయ్యాం, మద్దయ్యాం, మానయ్యాం, అన్నీ అయ్యాం. అయిన తర్వాత వచ్చినటువంటి కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. ఇప్పుడు పరిస్థితి ఏమిటి, ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ పొందాలి. మాతాజీ ఈ లైఫ్ చాలా బాగుంది మాతాజీ, ఇది కంటిన్యూ అయితే బాగుంటుంది మాతాజీ. నో క్వశ్చన్. ఇది బ్రహ్మాండంగా కంటిన్యూ అవడానికి మనం చిరంజీవులం. కేవలం 8 మందే చిరంజీవులు ఉన్నారు. ఆ చిరంజీవుల లిస్టులో మనం లేము కాబట్టి కంపల్సరీగా మనం కష్టపడాల్సిందే. ఐదర్ పాస్ అవ్వాలి, పాస్ కాకపోతే ఫెయిల్ అవ్వాలి. ఇప్పుడు పరీక్ష కడతామండి, ఏమవుతుంది, రెండే ఉంటాయి అక్కడ, ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్. అంతే తప్ప అటు పాస్ అయినట్టు ఇటు ఫెయిల్ అయినట్టు అని ఏ టీచరు చెప్పరు. అయితే పాస్ అయితే ఫెయిల్. భగవంతుడు పరీక్షలో కూడా అయితే పాస్ లేకపోతే ఫెయిల్. పాస్ అంటే మనం ఈ మానవ జన్మ నుంచి పరిపూర్ణమైనటువంటి స్థితిలో సప్త లోకాలు ఏవైతే పైన ఉన్నాయో వాటికి ప్రయాణం చేయడం, లేదా అధోగతి పాలు కావడం. రెండే రెండు, నో మిడిల్ వే. అందుకనే పరమ పురుషుడు నడుస్తాడు, నడవడు. ఆయన చాలా దూరంలో ఉంటాడు, ఆయన అందరికీ దగ్గరగా ఉంటాడు, అన్నిటా లోపల ఉంటాడు, అయినప్పటికీ వెలుపల ఉంటాడు. అదే స్వామి మాయ. తదేజత్ తన్నైజత్ తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్వాస్య బాహ్యతః. లోపలున్నాడు, బయట ఉన్నాడు, నడుస్తాడు, నడవడు, కూర్చున్నాడు, లేచాడు, వెలుపల ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు. అదేంటండి, ఉంటే ఓ చోటు ఉంటాం, అన్నిటా ఉన్నాడు అచింత్యమైన శక్తులు. అందుకే స్వామివి అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం వాసుదేవం హరిం శ్రీధరం మాధవం గోపికావల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం వాసుదేవం హరిం. అటువంటి అచ్యుతుడు, అనంతుడు, ఆది పురుషుడు అయినటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కథాగమనంలో రామాయణం అనేటువంటి మహాపురాణంలో సుందరకాండ అనేటువంటి దివ్యమైనటువంటి వర్ణన కథాగమనాన్ని మనం తెలుసుకుంటున్నాం. హనుమంతుల వారు సీతమ్మను చూశారు, హనుమద్ వైభవం తెలుసుకున్నాం మనం. సీతమ్మతో మాట్లాడారు, జానకమ్మ జాడ తెలుసుకుని ఆవిడ యొక్క దుఃఖాన్ని పోగొట్టారు. కానీ తన యొక్క విరాట్ స్వరూపాన్ని రావణునికి కూడా ప్రకటింపజేయాలనేటువంటి విశేషమైనటువంటి తత్వంతో అశోకవనాన్ని నాశనం చేశారు హనుమంతుడు. అప్పుడు ఏం జరిగింది, రావణాసురుడు తన యొక్క సైన్యాన్ని పంపించాడు. 80,000 మంది పరిగెత్తుకుంటూ వచ్చారు, ఆల్ రాక్షసాస్. ఆయన చేసింది ఏముంది, పెకలించాడు, ఒక పెద్ద స్తంభాన్ని వాళ్ళ మీదకి వేసి కొట్టాడు, అందరూ ఒకేసారి దెబ్బకు చనిపోయారు. నెక్స్ట్ పాపం జంబుమాలి అనే ఆయన యొక్క మంత్రి కుమారుణ్ణి పంపిస్తే
ఆయన మీద ఒక మహాశిలను తీసి వేశాడు, నుగ్గునుగ్గైపోయాడు, అందరూ కూడా సర్వనాశనం పొందారు. ఇక ఆ విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అగ్నివలే తేజరిల్లుతున్నటువంటి 7 మంత్రి కుమారులను రావణుని ఆదేశానుసారం రావణుని భవనం నుండి బయలుదేరారట. తతస్తే రాక్షసేంద్రేణ చోదిత మంత్రిణ సుత నిర్యయుర్భవనాత్ తస్మాత్ సప్తార్చి భవనం నుండి యుద్ధానికి బయలుదేరారు. ఆల్ ఆఫ్ దమ్ 7 people. మనం అంటాం కదా, ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు 7 మొదలెట్టకూడదు, ఏడుస్తూ 7 మంది అని. పాపం వాళ్ళు నాశనం ఇప్పుడు సర్వనాశనం రాసి పెట్టుంది అనుకోండి, ఏం చేస్తారు? చచ్చినట్టు పరిగెత్తాల్సింది, అక్కడికి వెళ్ళకపోయినా సర్వనాశనం అయిపోతారు. విధి బలీయమైనది. ఆ వారందరూ కూడా మహాబలశాలురట, గొప్ప ధనుర్ధారులు, అస్త్ర విద్యలలో సుశిక్షితులు, అస్త్రవేత్తలలో శ్రేష్ఠులు. హనుమంతుని జయించడానికే ఒకరిని మించి మరొకరు నేనంటే నేనని ఉబలాట పడ్డారట. చూడండి, చావు ముంచుకొస్తే ఎలా ఉంటుందో. సరదా పడతారు. కొన్నిసార్లు యాక్సిడెంట్స్ కూడా అవుతూ ఉంటాయి. అనుకున్న తర్వాత అంటారు కొంతమంది, అయ్యో అసలు మేము వెళ్ళకూడదు అనుకున్నామండి, అసలు ఏమిటో అట్లా పుల్లులాగా వచ్చింది, ప్రెషర్ లాగా వచ్చింది, మేమంతా వెళ్ళిపోయాం, దెబ్బతిన్నాం. అదే విధి బలీయమైనది. వాళ్ళంతా కూడా ఉవ్విళ్ళూరుతున్నారట. ఐ విల్ ఫైట్ విత్ ఆంజనేయ, ఐ విల్ ఫైట్ విత్ హనుమ. హనుమా 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 హనుమా. అక్కడ నుంచున్నది ఎవరు? హరివీర భయంకరుడు, మహా తేజవంతుడు, మహావీర్యవంతుడు, మహాబల సంపన్నుడు, మహాబుద్ధిమంతుడు అయినటువంటి హనుమంతుడు. హనుమంతుని జయించడానికే ఒకరిని మించి మరొకరు నేనంటే నేను ఉబలాట పడుతుంటే వారి వెంట ఉన్నటువంటి సైనికులు కూడా బాగా బలిష్ఠులను తీసుకొచ్చారట. మహాబల పరివార ధనుష్మంతో మహాబల కృతాస్త్రాస్త్ర విద్యాం శ్రేష్ఠ పరస్పర జయేషిణ. వాళ్ళు ఎలా వచ్చారయ్యా? అశ్వములు పూరినటువంటి రథములు, బంగారు తెరలు గలవిట, ధ్వజ పతాకములతో అలరారుతూ ఉన్నాయట. మేఘ గర్జనలు వలె రణధ్వనులు చేసుకుంటూ, బాగా శంఖాలు పూరించుకుంటూ, డప్పులు కొట్టుకుంటూ. రాక్షసులు ఎలా వస్తారు? పెద్ద పెద్ద డబ్బాలు కొట్టుకుంటూ వస్తారు వాళ్ళు. చక్కగా సన్నాయి. వాతాపి గణపతిం భజే హంవాతాపి గణపతిం భజే. అలా వాయించుకుంటూ నాదస్వరం పెళ్లిళ్ళలో వాయించినట్టు రారు. గుండెలు అదిరిపోయేటువంటి ఆ డప్పుల సవ్వడితో వస్తున్నారు వాళ్ళంతా. అమిత పరాక్రమశాలురైన ఆ యోధులు ధనుస్సులు మేలిమి బంగారు కాంతులతో చిత్ర విచిత్రములుగా ఉన్నవి. వారు రణోత్సాహంతో మెరుపులను విరజిమ్ముతున్న మేఘముల వల్లే విలసిల్లుతూ ధనుష్టంకారాలు చేస్తూ వస్తున్నారట. అన్నంతా గర్జనల వలె రణధ్వనులు గావిస్తూ అమిత పరాక్రమశాలురైన యోధుల ధనుస్సులు మేలిమి రణోత్సాహంతో మెరుపులను విరజిమ్ముతున్న మేఘముల వలె ధనుష్టంకారాలు. ఉత్తగా బాణం ఇట్లా టంగను ఆ తీగను పట్టుకుని చేశారనుకోండి, ఆ సౌండ్ ఎట్లా వస్తుందో అట్లా వస్తుంది. ఉత్తగా అట్లా సౌండ్ కొట్టుకుంటూ వస్తున్నారు వాళ్ళు. అంటే ఇక్కడికి వచ్చిందో తిట్టగొచ్చి కొట్టించుకునేదే ముందు ఆడంబరం అంతా. వాళ్ళు దే డోంట్ నో అబౌట్ హనుమా 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 హనుమాన్. 80,000 మంది కింకర రాక్షసులు రణరంగంలో మరణించారు. వారి తల్లులు, బంధువులు, మిత్రులు అందరూ కూడా నెత్తి బాదుకుంటూ కూర్చుని ఏడుస్తున్నారట. బభూవు శోక సంభ్రాత సబాంధవ సుహృజ్జన. 80,000 మంది ఒకే దెబ్బకి చచ్చిపోయారు. దెబ్బకి తర్వాత జంబుమాలి చనిపోయాడు. తర్వాత ఈ 7 వస్తున్నారు. ఇప్పుడు మనకు ఒక కథ ఉండేది చిన్నప్పుడు. రాజుగారి కొడుకులు 7 వేటకు వెళ్ళారు, ఏదో కథ చెప్పుకునేవాళ్ళం. సేమ్ అదే స్టోరీ. మేలిమి బంగారు ఆభరణాలు దాల్చిన మంత్రి కుమారులు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వన ముఖద్వారంపై చేరి యుద్ధ సన్నద్ధుడైనటువంటి హనుమంతునిపై దాడి చేశారట. పాపం ఫూలిష్ ఫెలోస్. 80,000 మందిని చంపేసిన వాడు ఇక మన పరిస్థితి ఏమిటని వాళ్ళు తెలుసుకోలేకపోయారంటే అజ్ఞానం, భ్రమ, భ్రాంతి. అభిపేతుర్ హనుమంతం తోరణస్థవమవస్థితం. ఆ తోరణాల దగ్గర నుంచుని దెబ్బలు తినడానికి వచ్చారు వాళ్ళంతా. పాపం
వర్షాకాల మేఘములు వంటి ఆ రాక్షసులు మేఘ గర్జనలు పోలిన రథధ్వనులతో బాణవృష్టిని కురిపిస్తూ వర్షిస్తున్న మేఘముల వలె వచ్చారట. 7 రావడమే బ్రహ్మాండంగా బాణాలు వదులుకుంటూ వచ్చారట. అప్పుడు శర వర్షంచే ఆవరించబడిన హనుమంతుడు వర్ష జలములచే కప్పబడిన పర్వతరాజు వలె వెలిసిల్లాడట. వర్ష జలాలు పడుతుంటే ఒక కొండ మీద వర్షం పడుతోంది అనుకోండి, కొండ అటు ఇటు ఏమన్నా కదులుతుందా? అమ్మో బాగా వర్షం పడుతోంది, లెట్ మీ మూవ్ సంసే, ఒకసారి ఈ చెట్టు కింద వెళ్ళి కూర్చుందాం అని కొండ అనుకుంటుందా ఎప్పుడైనా? ఒక పెద్ద మౌంటైన్ మీద వర్షం పడుతోంది, కొండ మీద వర్షం ఏం చేస్తుంది? కొండ మీద పడితే కొండ అట్లాగే నుంచుని ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఎంతన్నా పడు, నా స్థానాన్ని నేను వదలను. అమితమైనటువంటి ఆ దివ్య పరాక్రమంతో ఉంటుంది ఆ కొండ. స్వామివారు కూడా అదే విధంగా నుంచుని ఉన్నట్ట. బాణాలన్నీ పడుతున్నాయి, స్వామి అలా నుంచుని ఉన్నాడు. ఎవరా స్వామి? హనుమా 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 హనుమాన్. అతి శీఘ్రంగా సాగిపోగల హనుమంతుడు నిర్మలమైన ఆకాశమును సంచరించు ఆ రాక్షస వీరుల యొక్క రథముల ఉద్ధృతిని బాణ పరంపరను నిర్వీర్యమునర్చేశాడట. సశరాన్ మోఘయామాస తేజామా సుచరక్కపహి. ధనుర్ధారులైన రాక్షసులతో ఆకాశాన రణక్రీడ సల్పుతున్న ఆ వానర వీరుడు అంబరమున ఇంద్రధనుశోభితములైన మేఘములతో విరాజిల్లడి వాయుదేవుని వలె ప్రకాశించాడట. వాటన్నిటినీ చెల్లాచెదురు చేస్తున్నాడు మన హనుమంతుడు. ఆ బాణ పరంపర, శర పరంపరను చెల్లాచెదురు చేస్తున్నాడు. ఇట్లా చేతులతోనే కొట్టిపారేస్తున్నాడు. బాణాలు వస్తున్నాయి, చేతులతో కొట్టేస్తున్నాడు ఆయన. సకృత్వా నినదం ఘోరం. సాటి లేని మహావీరుడట మన హనుమంతుడు. నిజమే కదా? రాఘవ దూత జయ హనుమంత మహావీర బజరంగ బలి. అంజని నందన అసురని కందన మహావీర బజరంగ బలి. మంగళమూర్తి మారుతి నందన మహావీర బజరంగ బలి. జయ రణధీర జయ రణరోర మహావీర బజరంగ బలి. జయ రణధీర జయ రణరోర మహావీర బజరంగ బలి. జయ బల భీమా జయ బలధామ మహావీర బజరంగ బలి. మహావీర బజరంగ బలి మహావీర బజరంగ బలి. అటువంటి వీరుడు, మహావీరుడు మన హనుమంతుడు. మహాసైన్యానికి వణుకు పుట్టిస్తూ భయంకరంగా గర్జించాడటండి. స్వామి ఏం చేశాడు? గట్టిగా గర్జన చేశాడు. గర్జించేటప్పటికీ అక్కడ వచ్చిన మంది సైనికుల్లో సగం మంది గుండె లవిసి చనిపోయారట. అంటే ఆ గర్జనకు ఎంత బలవంతుడో, ఎంత శక్తివంతుడో స్వామి యొక్క మహా తేజస్సు, మహా శౌర్యము మనం ప్రకటితమవుతోంది. ఒక గర్జనకు సగం మంది రాక్షస సైనికులంతా కూడాను గుండె పగిలి చనిపోయారు. పిమ్మట అతడు ఆ రాక్షస యోధులను హతమార్చడానికి విజృంభించాడట మిగిలిన కొద్ది మందిని. ఎలా చేశాడయ్యా? తలేనాభ్యహనత్ కాంశ్చిత్ పాదై కాంశ్చిత్ పరంతపః. కొందరిని ఏం చేశాడట స్వామి? అరచేత్తో చితక్కొట్టాడు. మనం ఏం చేస్తాం? చీమలు ఎడుతుంటే ఏం చేస్తాం? ఇట్లా చేత్తో ఇట్టిట్ట అనేస్తారు కొంతమంది. ఏదో దోమ ఉందనుకోండి, ఇట్ట పట్టుకుని ఇట్ట కొడతారు. అవునా కదా? మనం అరచేతులతో చేసేది అదే. మనం చంపగలిగేది ఎవరిని? ఈగలు, దోమలు. స్వామి ఏం చేశాడు? అరచేత్తో చావగొట్టాడు. ఎవరిని? రాక్షస వీరులను. అరచేత్తో, ఓన్లీ అరచేయి. కాళ్ళతో తంతు కొందరిని. ఎవరి కాళ్ళకి దొరికితే కాళ్ళకి అరచేత్తో కొడితే అరచేయి, మోచేతికి తగిలితే మోచేయి. ఒక దెబ్బ కొట్టడం చనిపోడు. ఇక పెద్ద ఫైటింగ్ వాళ్ళు రివర్స్ రియాక్షన్ ఏమి ఉండదు. ఈయన యాక్షనే. ముష్టినాభ్యహనత్ కాంశ్చిత్ నఖై కాంశ్చిత్ వదారయత్. కొంతమందిని గోళ్లతో చీల్చి చెండాడట. గోళ్లు పెట్టేట పొడిచేటప్పటికి చచ్చిపోవడమే కత్తుల్లాగా. అరచేత్తో, కాళ్లతో, ఎవరు ఎట్లా దొరికితే అట్లా ముష్టిఘాతాలతో బాగా చితక్కొట్టేయడం.
గోళ్లతో చీల్చేశాడు కొంతమందిని, తన వక్షస్థలంతో కొందరిని. వాళ్ళు ఇలా వస్తూ ఉంటే ఇట్లా వక్షస్థలం నుంచున్నాడు, టపేలు కొట్టుకోవడం. పర్వతానికి కొట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు వెళ్ళి గోడకు కొట్టుకుంటే ఏమవుతాం? పటేల్ మంది చచ్చిపోతాం, దెబ్బకి తల దిమ్మ తిరిగిపోతుంది. తొడల తాకిడితో కొందరిని నుజ్జు నుజ్జు చేసేసాడట ఆయన. కొందరు ఆ మారుతి గర్జనలకే నేల కూలారు. చూడండి, కేచిత్ తస్య నినాదేన తత్రైవ పతితా భువి. స్వామి గర్జనకే వాళ్ళంతా గుండెలు బయలు కింద పడిపోయారు. సో ఆల్ మెథడ్స్, చేతులు, అరచేయి, కాళ్ళు, ముష్టిఘాతాలు, గోళ్ళు, వక్షస్థలం, తొడల తాకిడి, గర్జన, టోటల్ కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ బీటింగ్ అండ్ డ్రమ్మింగ్. బాగా దెబ్బలు కొట్టడం, డబ్బా వాయించడం. తతస్త్వేషపన్నేషు భూమౌ నిపతితేషు చ. రణభూమికి బలి కాగా ఇలా హతశేషులైన సైనికులు భయకంపితులే అన్ని దిశలకు పారిపోయారట. పాపం ఈ విధంగా గోళతో గుచ్చి గుడ్డలు కొట్టి ఈ విధంగా చనిపోయేటప్పటికి చూసి పాపం కొంచెం తెలివిగల వాళ్ళు ఉంటారు కదా, కొంచెం గోపి టైప్, గోడ మీద పిల్లి టైప్, వాళ్ళు ఏం చేశారంటే పారిపోయారు. దెబ్బకి ఎందుకయ్యా బాబు ఇతనితో యుద్ధం అని వెళ్ళిపోయారు. ఏనుగులు ప్రాణాలను బట్టి వికృత ధ్వనులు గావించాయట. పాప ఏనుగుల మీద వచ్చారు వీళ్ళంతా. ఆ ఏనుగులు కూడా ఈ భయంకర శబ్దాలు, ఆ గర్జనలు, ఆ రణగుణ ధ్వని, ఆ ఘోర శోక, ఆ యొక్క విలాపాలన్నీ చూసి చనిపోతున్నప్పుడు భీకరంగా సౌండ్ వస్తుంది కదా. ఇప్పుడు గోరతో గుచ్చాడు హనుమంతుడు, ఎలాంటి సౌండ్ వస్తుంది వాడి నోట్లోంచి? అసలు సౌండ్ వస్తుందో రాదో, కొంతమందికి షాక్కే చచ్చిపోతారు. సౌండ్ వచ్చిన వాళ్ళు మాత్రం భీకరంగా ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఆ సౌండ్లకి చాలా మటుకు జంతువులన్నీ కూడా పారిపోయినాయి. గుర్రాలు కొన్ని నేల కొరిగిపోయినాయట ఆ గర్జనకు. రథములు, పైకప్పులు, ధ్వజములు, ఛత్రములు ముక్కలు ముక్కలైపోయినాయి. రథాల పైన ఛత్రాలు, పెద్ద పెద్ద తోరణాలు, బంగారు తోరణాలు, ఓ ముత్యాల సరాలు వేసుకుని వచ్చారు. అన్నీ కూడా ఛిద్రమై ముత్యాలన్నీ తెగి నేల మీద పడ్డాయి. రణభూమి అంతా కూడా చెల్లా చెదురుగా భగ్న నీడ ధ్వజ ఛత్రై భూశ్చ కీర్ణాభవద్రథై, భయంకరంగా పడి ఉందిట ఆ యొక్క ప్రదేశం అంతా కూడా. వివిధైశ్చ స్వనైర్లంక ననాద వికృతం తదా, సమరభూమి అందంతటా శత్రు సైన్యాల రక్తం కాల్వలు గట్టిందట. మరి 80,000 మంది ఫస్ట్, సెకండ్ ఏమో 7 మంత్రిపుత్రులు, వీళ్ళతో పాటు వచ్చినటువంటి ఇంకా 1000 మంది సైన్యం, అందరూ కూడా చచ్చిపోతే రక్తం ఏమవుతుంది? గడ్డలు గడ్డలుగా అట్లా పడుందంతా. లంకంతా కూడా వివిధములైన వికార ధ్వనులతో ఉందిట. మహాబల సంపన్నుడు, చండ పరాక్రమశాలి అయిన హనుమంతుడు మహాయోధులైనటువంటి రాక్షసులందరినీ పరిమార్చి ఇంకా ఇతర రాక్షస వీరులతో యుద్ధం చేయగోరి మరల అదే ముఖద్వారం పైకి చేరి ఎదురు చూడసాగాడు. హీ మళ్ళీ రెడీ బ్యాక్ టు ఫైట్. పాపం వచ్చిన వాళ్ళు చచ్చిపోతున్నారు, హీ ఈజ్ రెడీ. ఎంతమంది వస్తారు? కమాన్ కమాన్, ఆల్ ఆఫ్ యూ కమ్. రామ పుజారి పర ఉపకారి మహావీర్ బజరంగ బలి, సద్ధర్మచారి సద్బ్రహ్మచారి మహావీర బజరంగ బలి, జ్ఞానగుణ సాగర రూప ఉజాగర మహావీర బజరంగ బలి, కేసరి నందన కలిమల భంజన మహావీర బజరంగ బలి, మంగళమూరతి మారుతి నందన మహావీర బజరంగ బలి, జయ రణధీర జయ రణరోర మహావీర బజరంగ బలి, బలి బలి బజరంగ బలి, బలి బలి బజరంగ బలి, ఆ బలి బలి బజరంగ బలి, బలి బలి బజరంగ బలి. మొక్కవోని పరాక్రమం కలిగినటువంటి కపీశ్వరుని చేతిలో మంత్రి పుత్రులైనటువంటి 7 కూడాను హతులైన విషయం తెలుసుకున్నటువంటి రావణాసురుడు రావణ సంవృతాకార చకార ముతిముత్తమాం, తన దిగులును పైకి కనపడనీయకుండా మేకపోతు గాంభీర్యంతో ఆలోచించసాగాడట. ఇప్పుడు అంటాం కదా, చావు తప్పి కన్నులొట్టబోయినట్టని తెలుగులో సామెతుంది. ఎవడైనా కూడా ఇంకా ఏదో అన్నీ పోయి అన్నీ ఉడిగిపోయి ఏదైనా కూడా ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉంది, ఇంకా ఏదో ఉందని ఏదో బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. అటువంటి టైప్లో పాప రావణాసురుడు కూర్చుని ఉన్నట్టు ఏం చెప్పలేడు. బయటికి చెప్తే పరువు పోతుంది, చెప్పకపోతే మానం పోతుంది. ఏం చేయాలి? పిమ్మట విరూపాక్షుడు, యుపాక్షుడు, దుర్ధరుడు, ప్రగణుడు, భాసకర్ణుడు అనేటువంటి ప్రముఖ సైనాధిపతులు ఉన్నారట ఆయనకు.
అంటే ఇతని హనుమంతుని యొక్క బుద్ధిర్బలం యశోధైర్యం చూడండి. ఆయన ఎటువంటి వాడంటే ముందు ఆయన యొక్క సైన్యాన్ని ఫస్ట్ క్లీన్ చేసేస్తున్నాడు. చివరికి రామ రావణ సంగ్రామానికి వచ్చేటప్పటికి ఎంతమంది ఉంటారనేది లెక్క ముందే తెలిసిపోతోంది. ఇప్పుడు ఎంతమంది వచ్చినా సరే ఇక లాభం లేదు. హనుమంతుడు రాముని తూతకే ఇంతమంది చచ్చిపోతే అసలు రాముడు వస్తే ఇంక పరిస్థితి ఏమిటి అనేటువంటి తత్వం వాళ్ళలో అలవాటు అవ్వాలనేటువంటి లేదా ఇమడాలనేటువంటి ఆకాంక్షతో హనుమంతుడు ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాడు. ముకుందుడు, మనోహరుడు, జగదీశ్వరుడు, కరుణాకరుడు, అచ్యుతుడు, కేశవుడు, మాధవుడు అయినటువంటి ఆ శ్రీరామచంద్రుడు, సీతా మనోహరుడు అయినటువంటి ఆ రామచంద్రుని యొక్క దూత రెడీగా ఉన్నాడు అక్కడ అశోకవనం తోరణం దగ్గర. సంధిదేశ దశగ్రీవో వీరాన్ నయ విశారదాన్ హనుమత్ గ్రహణే వ్యగ్రాన్ వాయువేగ సమాన్యుధి. వాయువేగంతో పోరు సల్పగలిగినటువంటి 5 సేనాధిపతులను పంపించాడట రావణాసురుడు. ఓ సేనానాయకులారా, మీరందరూ కూడా రథ గజ తురగ పదాతి దళాలతో కూడి మహాసైన్యాన్ని తీసుకుని వెళ్ళండి. సవాజి రథ మాతంగా సకపి శాస్యతామతి. మీరందరూ కూడా రథ గజ తురగ పదాతి దళాలతో కూడిన మహాసైన్యాన్ని వెంట నిడుకుని వెళ్ళండి. ఆ వానరుని పట్టుకోండి అని ఆజ్ఞాపించాడట. ఆ వానరుని చేరువలో మిక్కిలి జాగరూకులై ఉండండి. దేశ కాలాలకు అనుకూలంగా ప్రవర్తించండి. యుద్ధ సామర్థ్యాన్ని చూడగా అతడు ఒక సామాన్య వానరుడు కాడు. నిజమే, హనుమంతుడు సామాన్య వానరుడా? సాక్షాత్ ఈశ్వర సంభూతుడు. ఆయనకున్నటువంటి ఏకైక శక్తి ఏమిటమ్మా అంటే స్వామి కార్యం స్వకార్యంగా భావించడం. దానివల్ల స్వామి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం ప్రాప్తింపజేసుకున్నవాడు మన హనుమంతుడు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజ వనకృశానం జ్ఞాని నామాగ్రగణ్యం సకల సద్గుణ నిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి. ఎక్కడెక్కడ ఉంటాడు హనుమంతుడు? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం. తులసీదాస్ గారు హనుమాన్ చాలీసాకి ముందు రామచరిత మానసం చదివేటప్పుడు అక్కడ వచ్చి కూర్చున్నది ఎవరయ్యా? మన హనుమంతుడు. అప్పుడు ఆయన్ను చూసి ఈ చాలీసా పఠనం చేశారు మన తులసీదాస్ గారు. అప్పుడు విన్నది ఎవరయ్యా? మన హనుమంతుడు. కూర్చునేది ఏ విధానం? తత్ర తత్ర కృత మస్తకాంజలిం. చేతులు ఇట్లా జోడించుకుని కూర్చుంటాడటంతే. రామనామ మహాత్యం అది, రామనామ మహిమ అది. అందుకనే రావణాసురుడు అంటున్నాడు, అతన్ని ఒక వానర మాతృనిగా భావించడానికి నా మనసు సమ్మతించడం లేదు. కాబట్టి భవదేంద్రేణ వాస్పృష్టం అస్మదర్థం తపోబలా. మనలను రూపుమాపడానిక ఇంద్రుడే తన తపోబలంతో ఈ మహాప్రాణిని సృష్టించాడేమో. ఇంద్రుడు ఒక స్టీవెన్ స్పీల్బర్గ్. ఇప్పుడు ప్రాణులను సృష్టించడం మనందరం కూడా ఇంగ్లీష్ సినిమాలు చూసే వాళ్ళకి బాగా తెలుస్తుంది. స్టీవెన్ స్పీల్బర్గ్ అని కానీ ఏదో వికృత ఆకారాలు పెడతారు. ఆ ఆకారం ఉన్నట్టే మనం ఫీల్ అవుతాం. ఆ బొమ్మలు అమ్ముతారు చిన్నపిల్లలకి, ఒక్కొక్కటి 1500 ఇంతే బొమ్మ. హల్కు బిల్కు ఏవో ఉన్నాయి. అవన్నీ అంటే సృష్టి, ఊరికే ఒక ఆకారం సృష్టించడం ఒక క్రేజ్. ఈ రావణాసురుడు అంటున్నాడు, ఇంద్రుడు తన బలంతో ఒక మహాప్రాణిని సృష్టించుంటాడు, అతడే ఈ హనుమంతుడు. ఇతనే ఆ ప్రాణి, ఆ వానరుడు. ఆ ఇంద్రుని నాగ యక్ష గంధర్వులు దేవతలు అసురులు మహర్షులు మీ సహకారంతో నేను పెక్కు పర్యాలు జయించి ఉన్నాను కనుక వారి వల్ల మనకి ఎప్పుడైనా ఏదైనా ఒక అపకారం జరుగుట తథ్యం. అంటే బిల్డప్ ఇచ్చుకుంటాను చూడండి, కింద పడ్డా మీద పడ్డట్టని. వాళ్ళందరినీ నేను ఇదివరకు అటాక్ చేశాను కాబట్టి వాళ్ళు ఏదో ఒక ప్రాణిని క్రియేట్ చేసి మన దగ్గరికి పంపించారు. సో డోంట్ గెట్ వరీడ్, వెళ్ళండి ఫైట్ చేయండి, నేను వాళ్ళందరినీ ఇదివరకే నేను జయించేశానని చెప్తున్నాడు. ఓ సేనాపతులారా, మీరందరూ కూడా యాత సేనాగ్రగా సర్వే మహాబల పరిగ్రహ నవాజిత రథం ఆతంగ స కపి శాశ్వతామితి. మీరందరూ చతురంగ బలాలతో వెళ్ళి ఆ వానరుణ్ణి బంధించండి. ఇతడు ఇంద్రుడు పంపిన మహాభూతమే. ఈ కంక్లూజన్కి వచ్చాడు. హనుమంతుడు ఎవరయ్యా? ఒక మహాభూతము. కానీ ఒరిజినల్గా హనుమంతుడు ఎవరు? భూతమాయన మహావీరుడు, సర్వ దుఃఖ నివారణ చేసేటువంటి మహాశూరుడు.
భూతజ్వరే కాహికాజ్వర ద్వాహికాజ్వర త్రాహికాజ్వర చాతుర్ధికజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మహేశ్వర వైష్ణవజ్వరాన్ చింది చింది వింది వింది యక్ష రాక్షస భూత ప్రేత పిశాచాన్ ఉచ్చాటయ ఉచ్చాటయ ఓం హ్రాం హ్రీం నమో భగవతే శ్రీ మహాహనుమతే ఓం హ్రాం హ్రీం రూం హైం హౌ హ అం హాం 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 ఔం సౌం ఏ ఏ ఓం హం ఓం నమో భగవతే శ్రీ మహాహనుమతే నమః. హనుమంతుని యొక్క బీజాక్షరాలు. ఎటువంటి వాడు హనుమంతుడు? శాకిని ఢాకిని విషమ దుష్టానాం సర్వ విషం హర హర ఆకాశ భువనం భేదయ భేద ఛేదయ ఛేదయ మారయ మారయ శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ జ్వాలయ ప్రహారయ ప్రహార సకల మాయాం భేదయ భేదయ ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహాహనుమతే సర్వ గ్రహోచ్చాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధమోక్షణం కురు కురుసిరా. అటువంటి విశేషమైనటువంటి శక్తి రూపం హనుమంతుడు. అటువంటి హనుమంతుణ్ణి ఒక మహాభూతం కింద భావిస్తున్నాడు మన రావణాసురుడు. బల ప్రయోగంతోనైనా అతన్ని బంధించండి, సంథింగ్ యు డూ. ఈ వానరుడు ధీరుడు పరాక్రమవంతుడు, ఇతన్ని ఏమాత్రం తక్కువగా పరిగణించకూడదు. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. నేను ఇదివరలో బలపరాక్రమ సంపన్నులైన పెక్కుమంది వానరులను చూశాను. వాలి, సుగ్రీవుడు, మహాబలశాలి అయిన జాంబవంతుడు, నీలుడు, ద్వివిధుడు, వీళ్ళందరూ నాకు తెలుసు అంటున్నాడు రావణాసురుడు. వారిలో ఇట్టి భయంకరమైన గమనము, తేజస్సు, పరాక్రమము, బుద్ధిబలము, ఉత్సాహశక్తి, కామరూపధారణ శక్తి నాకు కనపడలేదు. వాళ్ళందరి పేర్లు చెప్పాడు. వానర వీరులు, బల్లూక వీరులు, వాళ్ళందరి పేర్లు చెప్పి అందరూ నాకు తెలుసు. కొంతమంది ఆ వానర సమూహాల్లో మహావీరులు. కానీ ఇంత బుద్ధిబలం, ఇంత గమనము, ఇంత తేజస్సు, ఇంత పరాక్రమము, ఇంత బుద్ధి ఉత్సాహ శక్తి, కామరూపధారణ శక్తి ఉన్నటువంటి వాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అంటారు చూడండి, అది. వాళ్ళల్లో ఒకళ్ళు ఉంటే ఇంకొకళ్ళకి ఇంకోటి ఉంది. మనం చెప్పుకున్నాం చూడండి, కొంతమంది ఏం చెప్పారు, మేము 10 యోజనాలు మాత్రమే దాటగలం, మేము 60 యోజనాలు దాటగలం, కొంతమంది 90 యోజనాలు, 100 యోజనాలు దాటి మళ్ళీ తిరిగి రావడం. అంగదుడు ముందు కడితే వెనక్కి రాలేడట. అలా కొన్ని కెపాసిటీస్, లిమిటెడ్ కెపాసిటీ, స్ట్రెంగ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ. ఎవరి యొక్క బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి. కానీ సర్వము సంపూర్ణంగా ఉన్నటువంటి తేజోవంతుడు ఎవరయ్యా అంటే హనుమా 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 హనుమాన్. గట్టి పూనిక వహించి తన్ని పట్టుకోవాలి. ఇంద్రుడు, సురాసురులు, మానవులు, ఇంకను ముల్లోకములందరి వీరులెరలు సంగ్రామ రంగమున మీ ఎదుట ఏమాత్రము నిలువజాలరు. కాబట్టి జాగ్రత్తగా వెళ్ళి విజయం ఎల్లప్పుడూ ఒకరినే వరించగలదని చెప్పలేం. కాబట్టి మీరంతా కూడా ప్రభువు నేను చెప్తున్నాను కాబట్టి వెళ్ళండి. వెళ్ళి మీరు 5గురు కూడా వెళ్ళి ఆయన్ని ఫైట్ చేసి ఆయన్ని బంధించి తీసుకురండి. వారేం చేశారు, మళ్ళీ మొదలు సేమ్ ప్యాటర్న్ అంటారు కదా, ఒకటే ప్రణాళిక. రథములు, మద గజములు, అశ్వములు, సంపూర్ణమైనటువంటి అస్త్రములు అన్నీ ఉన్నాయి. చక్కగా ఎగిరే జెండాలు, అలంకారాలు, సేమ్ బ్యాచ్, మొత్తం కేమ్ రన్నింగ్. తతస్తు దృసు వీర దీప్యమానం మహాకపిం రశ్మిమంతమివోద్యంతం స్వతేజో రశ్మిమాలినం. ఆయన ఎలా ఉన్నాడయ్యా హనుమంతుడు? ఆ అశోకవనం ఎంట్రన్స్ దగ్గర నుంచున్నాడు. కమ్ ఆల్ ఆఫ్ యూ అని. ఆ వన ముఖద్వారంపై ఉన్నటువంటి హనుమంతుడిని చూశారట అందరూ. ఎలా ఉన్నాడయ్యా ఆయన? ఉదయ భానుని వలె ఉన్నాడు. ఉదయిస్తున్న సూర్యుడు డల్గా ఉంటాడా? స్లిపి స్లిపి. ఆయన మనం ఎంత గొప్పవాళ్ళం అంటే, ప్రత్యక్ష నారాయణ స్వరూపమైనటువంటి సూర్యుడు పాపం పొద్దున్నే 5:30, 6 ఆయన టైం 6:30 ఆ టైంకి రాగానే ఆయన బ్రైట్గా వస్తూ ఉంటాడు. మనం డల్గా లేస్తూ ఉంటాం. అంతేగా, యాక్టివ్గా లేవు. అబ్బా అప్పుడే పొద్దునైపోయిందా, ఆల్రెడీ ఇప్పుడే మళ్ళీ మార్నింగ్ అయిపోయింది. ఓ షిట్, వీ హ్యావ్ టు గో టు ఆఫీస్, వీ హ్యావ్ టు రన్ టు స్కూల్. భగవంతుడు మనకు బ్రహ్మీముహూర్తంలో లేవడం, బ్రహ్మీముహూర్తంలో మనం కార్యక్రమాలు చేసుకోవడం, స్వామికి పూజలు చేసుకోవడం, దానికి కూడా ఒక మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి. స్నానం చేసే విధానాలు కూడా కొన్ని చెప్పబడ్డాయి. 7 గంటల లోపు స్నానం చేస్తే 5 గంటల లోపు చేస్తే ఏం స్నానం, 6 గంటల లోపు చేస్తే ఏది, 7 గంటల లోపు చేస్తే ఏది, 11 లోపల చేస్తే ఏమిటి, 11 తర్వాత స్నానాలు చేస్తే ఏమిటి. రాక్షస స్నానాలు అంటారట వాటిని.
అంటే అన్ని ఎర్లీ మార్నింగ్ భగవంతుడు లేచి భగవంతుడు వస్తున్నటువంటి సమయానికి మనం ఏ విధంగా చేయాలి? సూర్యుడు ప్రత్యక్ష నారాయణ స్వరూపం కదా. మనం లీజర్గా నెమ్మదిగా బెడ్ కాఫీ, బెడ్ టీ, బెడ్ మిల్క్, బెడ్ స్లీప్ ఉంటుంది కానీ బెడ్ కాఫీ, బెడ్ టీ అంటే అంత విజ్ఞానం పెరిగింది మనకి బాగా. ఆధునికత వల్ల ధర్మంలో చెప్పబడిన వాటికి వ్యతిరేకంగా చేయడం ఆధునికత, అంతే కదా. నో వాట్ ఈజ్ మోడర్న్? నథింగ్ ఈజ్ మోడర్న్. ఈజ్ సంథింగ్ విచ్ డజంట్ ఫిట్ ఇన్ టు ధర్మ. ధర్మాంతో ఫిట్ కాందే మోడర్న్. దానికి ఒక పదం పెడతాం మనం, టోటల్లీ ఓల్డ్ ఫ్యాషన్డ్. There is no question of old fashion, new fashion. There is only one fashion. That is Bhagavan fashion. Bhagavan is Shaktiman. Only we have to trust him. What Bhagavan told we should do, or else our life will become waste. చనిపోయిన తర్వాత ఏమైతే ఏమైంది మాతాజీ? అరే బుద్ధిమంతులం మనమంతాను. చనిపోయిన తర్వాత ఏమైతే అనుకుంటే ఎట్లా? భగవంతుడు ఈ శరీరం ఎందుకు ఇచ్చాడంటే ఉపయోగపరుచుకుని భగవంతుని చేరుకునే తత్వంతో ఉండమని. అది ఏమైతే అది అయిందిలే అంటే పశువులకి మనకి తేడా లేదు. సో వీఆర్ నో మోర్ టు బి కాల్డ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, అంటే మానవాస్. ఉదయ భానుని వలె తన దివ్య తేజ కిరణములతో వెలుగొందుతూ వనముఖ ద్వారంపై ఉన్న హనుమంతుణ్ణి చూశారట. గొప్ప ఉత్సాహ శక్తి ఉంది స్వామి దగ్గర, ఎక్కడ డల్నెస్ లేదు. పాపం తినలేదు. మహానుభావుడు శతయోజనాలు పరిగెత్తుకుంటూ వచ్చాడు అమ్మను చూడటానికి. లంకినేని ఇబ్బంది పెట్టాడు. జానకమ్మను చూశాడు. జానకమ్మకు మానసిక సాంత్వనను చేకూర్చాడు మన హనుమంతుడు. కానీ కూడా ఆయనలో శక్తి తగ్గలేదు. మహాసత్వ సంపన్నుడు, అద్భుత బలశాలి, చక్కని ప్రతిభావంతుడు, సాటిలేని వేగం గలవాడు, ఉన్నత విగ్రహం గలవాడు, దీర్ఘబాహువు అయినటువంటి ఆ వానరోత్తముని చూసిన తర్వాత ఆయన చుట్టూ వచ్చి నుంచున్నారట వాళ్ళు. ఇహ వాళ్ళు మళ్ళీ యుద్ధాలు మొదలెట్టారు. త్రైసై ప్రహరణై భీమై అభిభేతు తతస్తత. ఆయుధాలు వేయడం మొదలెట్టారు అందరూ. తలా దిక్కు నుంచి చుట్టుముట్టి ఆయుధాలు వేయడం. పీతవర్ణంతో తీక్షణంగా ఉన్న వాడి అయిన 5 ఇనుప బాణాలను దుర్ధరుడను వాడు మారుతి శిరస్సుపై ప్రయోగించాడట. 5 బాణాలు తీసి మన హనుమంతుని యొక్క శిరస్సు తల మీదకి వేసి కొట్టారు ఒకడు, దుర్ధరుడు అనేవాడు. ఆ శరములు మన మారుతికి శిరస్సు పత్రాభ దుర్ధరేణ నిపాతిత. స్వామికి ఎలా అనిపించాయంటే కలువ రేకులు ఇట్లా వచ్చి తాకినట్టు సుఖ స్పర్శ కలిగిందట. ఇనుప బాణాలు వచ్చి టపేలన తలకి తగిలినాయి. స్వామికి ఎలా అనిపించింది? కలువ రేకుల వలె అనిపించింది. అంటే స్వామి శక్తి చూడండి ఎలాంటిదో. అందుకే ప్రహారయ ప్రహారయ సకల మాయాం భేదయ భేదయ, సకల మాయలను భేదిస్తాడాయన. కురుకురు శిరశూల గుల్మశూల సర్వశూల నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళీయాన్ యక్షకుల జలగత బిలగత రాత్రించర దివాచర సర్పాన్ నిర్విషం కురుకురు స్వాహ. సమస్తాన్ని భేదించగలడు, సమస్త మాయలను ఛేదించగలడు. ఆయన ముందా వీళ్ళ ఆటలు. 5 బాణాలు వచ్చి తన శిరస్సుకు తాకగా వెంటనే హనుమంతుడు 10 దిశలు ప్రతిధ్వనించేటట్లు గర్జించాడట. సతై పంచభిర్రావిద్ధ శరై శిరసి వానర ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశోదశ నినాదయన్. మనం ఒకసారి ఇక్కడ రంకి వేసామనుకోండి, ఎక్కడికి వెళ్ళిపడుతుంది? మేబీ ఈ సత్సంగంలో ఉన్న వారంతా వింటారు. ఆయన చేసినటువంటి ఆ నినాదానికిట 5 బాణాలు వచ్చి శిరస్సుకు తాకగానే 10 దిశలు ప్రతిధ్వనించేటట్టు ఆకాశానికి ఎగిరాడట స్వామి. ఉత్పపాత నదన్ వ్యోమ్ని. ఆ 5 బాణాలు వచ్చి తలకు తాకగానే కలువ రేకుల వలె అనిపించింది. ఆయనకేం పెద్ద ఎఫెక్ట్ కాలే, కానీ ఆయనలో ఆ గర్జన శక్తి పెరిగి 10 దిశలు వినపడేటట్టు గర్జించి ఆయన ఆకాశంలోకి ఎగిరాడు. తదుపరి మహాబలశాలి వీరుడు అయినటువంటి దుర్ధరుడు తన రథంతో కూడా గగనానికి ఎగిరాడట. చూడండి ఎంత భీకరమైన యుద్ధం జరిగిందో. చిన్నపాటి యుద్ధం కాదు, రావణ సంగ్రామం కంటే బ్రహ్మాండమైన యుద్ధం అశోకవనంలో జరిగింది. ఈ దుర్ధరుడు అనేవాడు కూడా రథం మీద కూర్చుని పైకి ఎగిరాడు.
ఎగిరి వాయుసుతునిపై వందల కొలది బాణాలు ప్రయోగించాడట అతను. వృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః. కొట్టాడు వాడు బాణాలు వేస్తున్నాడు పైకెళ్ళి. ఆ కపివరుడు తనపై దుర్ధరుడు వర్షిస్తున్నటువంటి ఆ యొక్క శరములు బాణములను ఆకాశమునందే చెల్లా చెదురు చేస్తున్నాడట. చేతులతో టపేలను కొడుతున్నాడు, అన్ని విరిగి ముక్కలై కింద పడుతున్నాయి. ఆ దుర్ధరుడు బాణ పరంపరతో పీడిస్తూ ఉంటే హనుమంతుడు తన శరీరాన్ని పెంచేశాడు. ఇంకా సదూరం సహసోత్పత్య దుర్ధరస్య రథే హరిహి. వాడు రథంతో వెంటపడుతున్నాడు స్వామిని. హనుమంతుడు చూశాడు. చూసి తన శరీరాన్ని పెంచేశాడు. పెంచేసి ఏం చేశాడు? క్షణంలో మిక్కిలి ఎత్తుకు ఎగిరి పర్వతంపై పిడుగుపడ్డట్టు వాడి రథం మీదకి దూకాడట. బుద్ధి బలం చూడండి. సింహిక చూడండి ఎట్లా వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు, చంపేశాడు. సురసను ఆవిడ యొక్క గ్రహణ శక్తిని పరిశీలించాడు. హనుమంతుడి యొక్క బుద్ధి బలం. అందుకే కోతి అంటే బుద్ధి లేనిది కాదు, కోతి చాలా తెలివిగలది. అటువంటి బుద్ధి బలంతో హనుమంతుడు ఏం చేశాడంటే వెంటనే వెళ్ళి ఆ దుర్ధరుడు రథంపైకి దూకేశాడట. హనుమంతుని ధాటిగా ఆ దుర్ధరుని రథం యొక్క ఇరుసు నొగులు భగ్నములైపోయి దానికి పూడినటువంటి ఆ యొక్క 8 ఆ గుర్రాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా చితికిపోయినాయట. దుర్ధరుడు ఏం అవుతాడు? హనుమంతుడు అంత ఎత్తు నుంచి కాయం పెంచి ఆ రథం మీదకు పడితే దుర్ధరుడు కూడా టపేల్మని మొత్తం పంచ ప్రాణాలు కోల్పోయాడు. తం విరూపాక్షయుపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి సంజాత రోషౌ దుర్ధర్షౌ ఉత్పేతిత రుదందమౌ. శత్రువులను రూపమపగలవారు, ఎదిరింపరాని వారు ఆయన విరూపాక్ష ఉపాక్షులు ఆ విధంగా దుర్ధరుడు నేలపాలవ్వడం చూసి రోషావేశపూరితులయ్యారట అతని యొక్క ఫ్రెండ్స్. విరూపాక్ష యుపాక్షుడు. వీడు ఫస్ట్ దుర్ధరుడు, విరూపాక్షుడు ఉపాక్షుడు. వాళ్ళు కూడా ఆకాశానికి ఎగిరారట. మన హనుమంతుని యొక్క గుండె మీద ముద్గరాభ్యాం మహాబాహు వక్షస్యభిః కపిః. ముష్టిఘాతాలు ఇట్లా పిడికిలు బిగించారు వాళ్ళిద్దరు. మహావీరులు వీళ్ళు కూడా, మహాబల సంపన్నులు. హనుమంతుణ్ణి గుండెల మీద వెళ్ళి బాధటం అంటే ఇది పాసిబుల్? నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. కానీ దే ఆర్ ఆల్ వెరీ హైలీ పవర్ఫుల్ రాక్షసాస్, వెరీ వెరీ స్టబర్న్ ఫెలోస్. మహాబాహు అయినటువంటి ఆ కపివరుని యొక్క గుండెల మీద ముద్గరములతో మోదారట. గొప్ప బలశాలి వాయుసుతుడైన హనుమంతుడు ఆ యోధుల విజృంభణను అరికట్టాడు. ఆయన ఏం చేశాడంటే ఒక్కసారి ససాల వృక్షమాసాద్య తముత్పాట పాట్యచవానరః తావుభౌ రాక్షసో వీరో జఘాన పవనాత్మజః. గరుత్మంతుడు క్షణంలో ఒక సర్పాన్ని ఎలా పట్టుకుంటుంది, నేను గద్ద గురించి చెప్పా. ఈగిల్, షార్ప్ విజన్, ద వే ఇట్ స్ట్రగుల్స్ ఇట్ సెల్ఫ్ టు సర్వైవ్. ఏ విధంగా అది బాగా తనలో తను ఆ యొక్క క్షోభను అనుభవిస్తుంది. అదే విధంగా మనమందరం కూడా ఈ మానవ జీవితాన్ని పుణ్యప్రదం చేసుకోవడానికి ఆ క్షోభను అనుభవించాలి. క్షోభను అనుభవించాలంటే కూర్చుని నేను క్షోభను అనుభవించాలి అనుకుంటే కాదు. మనలో మనం పరివర్తన తెచ్చుకోవాలి. ఆ పరివర్తన గద్ద తన ముక్కుని, గోళ్ళని, ఈకలను ఎలా తీసేసుకుని రక్తసిక్తమైనా సరే ఆ యొక్క పరివర్తన మార్గాన్ని అవలంబిస్తుందో, ఆ బాటను పయనిస్తుందో, ఇంకో 70 ఏళ్ళు 40 ఏళ్ళు జీవితానికి దానికి వస్తుంది. 40-30 ఏళ్ళు వస్తుంది దానికి. మనకు కావాల్సింది ఏమిటి? మనం బాగా ఉన్న గోళ్ళన్నీ గొద్ద పీక్కోమంది కాబట్టి మాతాజీ చెప్పారు, మనం కూడా గోళ్ళు పీకేసుకుని జుట్టు పీకేసుకుని కూర్చున్నాం అనుకోండి, మిగిలేదేమిటి? గుండు తప్ప ఇంకోటి ఉండదు. మనం చేయవలసింది మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను విడనాడి 6 వికారాలను తొలగించుకొని కేవలం భగవత్తత్వం ఈ శరీరంలో ఓపిక ఉన్నంత వరకు, భగవంతుడి నామస్మరణ చేయగలిగినంత మటుకు, భగవంతుని ధ్యానం మన ఆఖరి శ్వాస దాకా చేస్తూనే ఉండాలి. భగవంతుడికి తెలుసు మనం చేయలేని స్థితిలో వీళ్ళు చేయలేదని స్వామి అనుకోడు. చేయగలిగి చేయలేకపోతున్నట్టు నటిస్తే తప్పు. ఇట్లా కూర్చోగలను, మాట్లాడగలను, ఏమవుతుంది? భగవంతుడు తెలుస్తుంది. సో దే ఆర్ ఆల్ ప్రిటెన్షన్ చేస్తున్నారు, దే ఆర్ ఆల్ డ్రామా.
సో డ్రామాకి డ్రామా మార్కులే పడతాయి, 0 మార్క్స్. పర్ఫార్మెన్స్కి 100కి 100 మంచిగా చేస్తే అంతే. మార్కులే. అందుకనే గురు దేవో భవ అంటారు. భగవంతుడు సాక్షాత్తు గురువు, జగద్గురువే. భగవద్గీత స్వామి చెప్పింది. గురు రూపంలో మనకు చెప్పాడు. ఆయన మార్కులు వేస్తానని చెప్పాడు. మీరు మంచి పని చేయండి, మార్కులు వేస్తా. చెడ్డ పని చేయండి, అధపాతాళానికి పంపిస్తాడు. పంపించి పాప ఆయన మనల్ని వదలడు. అక్కడ పంపించిన తర్వాత మళ్ళీ ఆ సెల్స్లో మనం కంఫర్టబుల్గా వెళ్ళామా లేదా, ప్రాపర్గా అక్కడ వైతరిని అదంతా చూస్తాడంతా. వదిలేయడు. మనకి కరెక్ట్ సెల్కి వెళ్ళామా, కరెక్ట్ ప్లేస్మెంట్లో కూర్చున్నామా, చెంచల్గూడనా, చర్లపల్లె, తిహార్ జైల్లో, ఏదో ఒకటి వెళ్తాం కదా. ఇప్పుడు కన్ను మిన్ను కానకుండా చేసామనుకోండి, అప్పుడు తర్వాత వచ్చేది ఏముంది, అదే. ఒకసారి ఒక సెషన్లో నన్ను ఒక ప్రభు అడిగారు. ఐ రిమెంబర్ వెరీ వెల్. ఐ థింక్ హీస్ ఫ్రమ్ అబుదాబి ఆర్ సంథింగ్. ఇవన్నీ ఉన్నాయా అసలు? ఐ డోంట్ రిమెంబర్ కరెక్ట్లీ హిజ్ నేమ్. బట్ ప్రభు అడిగారు, ఇవన్నీ ఉన్నాయా మాతాజీ? అసలు నరకాలనే ఉన్నాయా? నరకాలనేవి కేవలం మనని భయపెట్టడానికా ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ అడిగారు నన్ను. అడిగినప్పుడు ఐ వాజ్ టెలింగ్ ద సేమ్ థింగ్. ప్రభు, ఏమి ఇబ్బంది పడక్కర్లేదు, నరకాలనే ఉన్నాయి, కేవలం భయపెట్టడానికి చేయవలసిన ప్రక్రియ ఏం లేదు. మనని భయపెడితే స్వామికి వచ్చే లాభం లేదు. మనం బాగుపడితే మనకే లాభం, మనం బాగుపడకపోతే మనకే నష్టం. స్వామికి వచ్చే నష్టమే ఉంది. ఇప్పుడు దుర్మార్గ పనులు చేసామనుకోండి, మనం చేసే పనులకు మనమే అనుభవిస్తాం. ఈ జన్మకు వచ్చే జన్మ క్యారీ ఫార్వర్డ్, బ్యాక్లాగ్. ఇప్పుడు ఇంజనీర్ అంటూ ఉంటారు కొంతమంది, మీ వాడు ఏం చదువుతున్నాడు, కొన్ని పేపర్లు ఉండిపోయినాయండి. మొన్న ఎవరో ఒకళ్ళని అడిగితే ఇంకా ఉందండి. అక్కడేం ఉండదు, ఆ పరీక్ష అయిపోయింది, మనం ఫెయిల్ అయిపోయాం, అంతే తేడా. పేపర్లు ఉండిపోవడమే ఉంది, పేపర్లో ఫెయిల్ అయ్యాం. దాంట్లో ఉండిపోయేది, అది పరిగెత్తేది ఏం లేదు. పేపర్లు ఎక్కడికి పరిగెడతాయి? ఎక్కడికి పరిగెత్తావు, మనం ఉండిపోయాం. సో మా వాడు ఉండిపోయాడండి 2వ సెమిస్టర్లోనే అని చెప్పుకోవాలి. అలా చెప్పకుండా ఏం చెప్తాం? సెమిస్టర్లో 4 పేపర్లు మిగిలిపోయినాయండి అంటారు. మిగిలిపోవడం ఏముంది? మిగిలిపోవడం లేదు, మనం మిగిలిపోయాం అక్కడ. ఇప్పుడు అదే పరిస్థితుల్లో మనం మిగిలిపోతాం ఇక్కడ. ఇదే భౌతిక ప్రకృతిలో మిగిలిపోతాం కాబట్టి ఈ మానవ జన్మ లక్షల కొలది, వేల కొలది జన్మల తర్వాత వచ్చినటువంటి జన్మ కాబట్టి మనను మనం పరిపుష్టం చేసుకోవాలనేటువంటి మార్గమే భగవంతుడు ఇక్కడ చెప్పింది. ఆయన ఉన్నట్టుండి గబాలన హనుమంతుడు ఒక సాల వృక్షం తీశాడట. తీసి పెకలించి వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ విరూపాక్షుడు ఉపాక్షుడు ఇద్దరు ఉన్నారు కదా, వేసి కొట్టాడు వాళ్ళిద్దరిని. అయిపోయింది. 2 వికెట్స్ డౌన్. అవుట్ ఆఫ్ 5, 3 డౌన్. ఇక ప్రహసుడు అనేవాడు ఉన్నాడు. దుర్ధరుడు, విరూపాక్షుడు, ఉపాక్షుడు అయిపోయారు. ప్రహసుడు ఏం చేశాడు? విజృంభించి దాడికి వెళ్ళాడట. వాడొక వైపు నుంచి, ఇంకొక వైపు నుంచి భాసకర్ణుడు, ఇద్దరు మిగిలారు కదా. 5లో 3 అయిపోయింది, 2 మిగిలినాయి. ప్రహసుడు మిక్కిలి పదునుగా ఉన్నటువంటి పట్టిసము, ఓ అడ్డ కత్తి అన్నమాట. ఆ కత్తిని తీసుకుని భాసకర్ణుడు ఒక శూలాన్ని తీసుకుని హనుమంతుడి మీదకి విసిరారట. పట్టిశేన శితాగ్రేణ ప్రగస ప్రత్యయోధయత్ భాసకర్ణశ్చ శూలేన రాక్షస కపిసత్తమం. ఆ ఇరువురు రాక్షస యోధుల యొక్క ఆయుధాల దెబ్బలకు గాయపడినటువంటి హనుమంతుని శరీరం అంతా కూడా రక్తసిక్తమయ్యింది. ఆ రక్తసిక్తమైనటువంటి శరీరాన్ని చూసుకుని హనుమంతుడు చాలా 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 బాధపడ్డాడట. బాధపడి క్రుద్ధుడై, కోపోద్రిక్తుడై, పౌరుషం బాగా పెరిగిపోయింది. కపిశ్రేష్ఠుడు వీరుడైన హనుమంతుడు మృగములతో, సర్పములతో, వృక్షముతో కూడి ఉన్నటువంటి ఒక కొండను పెకిలించేశాడు. బాగా పెకిలించి బయటికి తీసుకొచ్చేశాడు. గిరిశృంగ సునిస్పష్టౌ తిలసస్తౌ బభూవతు. వారిద్దరిని కూడా కొండ ఎత్తి వారి మీదకు వేయగానే అది ఏమైందంటే ఆ శరీరాలన్నీ కూడా నువ్వుల గింజల్లాగా ముక్కలైపోయినాయట వాళ్ళిద్దరు. అదైన తర్వాత మొత్తం సైనిక బలాన్నంతా కూడా అదే కొండను తీసి వాళ్ళ మీదకు విసిరేసి స్వామి హతమార్చేశాడు. చచ్చి పడి ఉన్నటువంటి ఏనుగులు, గుర్రాల కళేబరాలు ముక్కలై చల్లాచెదురుగా పడి ఉన్న ఆ ఇరుసులు, శవములతో ఆ రణభూమి అంతా కూడా రక్తంతో నిండిపోయి ఉందట. ప్రళయ కాలాన ఉన్నటువంటి మృత్యు దేవత ఎలా ఉంటుందో ఆ విధంగా ఉన్నాడట మన హనుమంతుడు.
ఆ యొక్క అశోకవనంలో. అందుకనే విశేషంగా మనం హనుమంతు వైభవాన్ని తెలుసుకునేటప్పుడు స్వామి యొక్క విశేషమైనటువంటి శక్తిని మనమంతా కూడా ఎప్పుడూ నిరంతరం స్మరిస్తూ ఉండాలి. అదే హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దింగ్మండల యశోవితాన ధవళీకృత జగత్రితయ వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అనల మంత్ర ఉదది బంధన దశశిర కృతాంశు సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భ సంభూత శ్రీరామ లక్ష్మణానందకరి కైప సైన్య ప్రాకార సుగ్రీవ సహాయ కరణ పర్వతోత్పాటన కుమార బ్రహ్మచారిన్ గంభీరనాద సర్వ పాపగ్రహ వారణ స్వర సర్వ జ్వరోచ్చాటన ఢాకిని విధ్వంసన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ నమః. ఆ మహావీరుడు శూరుడు అయినటువంటి మహావీర్ బజరంగ బలి, మహావీర్ బజరంగ బలి. హనుమత్ వైభవం సుందరాకాండ పారాయణంలో భగవత్ తత్వం తెలుసుకునేటువంటి విశేషంలో భగవత్ శక్తిని తెలుసుకుంటున్నాం. మనం ప్రకటితమవుతున్నటువంటి హనుమత్ శక్తిని మనం అక్షకుమారుని మరణం, మారుతి యొక్క పరాక్రమం రేపటి సెషన్లో మళ్ళీ కలుసుకుని భగవత్ కృపతో కలుసుకునేటువంటి అదృష్టం భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ అందరికీ ఆరోగ్యాన్ని స్వామి ప్రసాదించాలని ఆ హనుమంతుడిని ప్రార్థిస్తూ ఈనాటి సెషన్ ఇంతటితో ముగిస్తున్నాను. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం సాయి భవ్యనామం సర్వపుణ్యధామం. ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా శ్రీ సాయి చరితం చిదానంద భరితం చిదానంద భరితం సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. హరే కృష్ణ. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.